హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. మహేష్ బాబుతో చేయబోతున్న తన కొత్త సినిమాపై డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి జపాన్ లో చేసిన కామెంట్స్ గురించి మన అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం గురించి మరో న్యూస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్నారట. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ప్రకారం మహేష్ బాబుతో చేసే సినిమా కోసం హృతిక్ రోషన్ ను రాజమౌళి కలిశారట. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో విలన్ రోల్ కోసం హృతిక్ ను సంప్రదించారని టాక్. అన్ని కుదిరితే ఒకే స్క్రీన్ పై ది మోస్ట్ హ్యాండ్సమ్ ఇండియన్ యాక్టర్స్ ఇద్దరిని చూడొచ్చంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే ఇటీవల జపాన్ లో RRR ప్రత్యేకం స్క్రీనింగ్ కోసం రాజమౌళి వెళ్లారు. ఆ సినిమాలో తన తదుపరి సినిమా అయిన మహేష్ బాబు ప్రాజెక్ట్ పై స్పందిస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ ఇప్పటికే పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నారు. అయితే కాస్టింగ్ సెలక్షన్స్ ఇంకా పూర్తి కాలేదని క్లారిటీ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఈ చిత్రం కాస్టింగ్ పనులను రాజమౌళి ఇంకా మొదలు పెట్టలేదని అనుకోవచ్చు. కానీ ఇప్పటికే ఈ సినిమాలో వీళ్లున్నారు, వాళ్ళు నటిస్తున్నారు అంటూ రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరి ఇది కూడా అలానే అనుకోవాలా, లేక సంప్రదించిన మాట వాస్తవమేనా అన్న విషయం కాలమే నిర్ణయిస్తోంది. కానీ మహేష్ సినిమాలో హృతిక్ నటిస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. మరి వాళ్ళ కోరిక తీరుతుందో లేదో చూడాలి. హృతిక్ రోషన్ విషయానికి వస్తే ఇటీవలే ఫైటర్ సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇందులో ఫైటర్ జెట్ ఫైటర్ గా అదరగొట్టారు. తన పాత్రకు ఎంతవరకు న్యాయం చేయాలో అంతకంటే ఎక్కువే చేశారు. ఇక సినిమా కూడా డీసెంట్ కలెక్షనే రాబట్టింది. కానీ పఠాన్ సినిమాకి వచ్చినంత క్రేజ్, హైప్, కలెక్షన్ ను మాత్రం రాబట్టలేకపోయింది. ఎందుకంటే పఠాన్ తీసిన సిద్ధార్థ్ ఆనందే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో పాకిస్తాన్ పై భారత వాయుసేన చేసిన మెరుపుదాడుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్.